హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు మీకోసం వెజ్ బిర్యానీ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ. మీరు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ఒక 3 కప్స్ రైస్ని తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. 2 టైమ్స్ అట్లా కడిగేసి పక్కన వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 2 ఆలు, టమాటో అండ్ క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పల్లీలు, ఇంకా జీడిపప్పు ఇవన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు. ఈ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఆలు వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా కొద్దిగా పసుపు అండ్ కొంచెం వెల్లుల్లి ముద్ద వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ టమాటో వేసుకోకూడదు, 1 or 2. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మనము మూత పెట్టేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అన్నమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఈ రైస్ని అందులో వేసుకొని కలిపేసుకోవడం అన్నమాట. చూడండి, ఈ విధంగా రైస్ మొత్తం కూడా వీటిపైన, ఈ వెజిటబుల్స్ పైన వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని నెమ్మదిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది ఇదేంటిది మంచిగా రైస్ మొత్తం ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మొత్తం మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకొక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేసుకోవాలన్నమాట. మొత్తం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఆ వేడికే కొత్తిమీర అంతా కూడా మంచి స్మెల్ అనేది రైస్కి పట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు స్పూన్తో ఇలా తీస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరీ మెత్తగా కాకుండా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.